నమస్కారం సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ కు స్వాగతం. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో ముగిసిన నామినేషన్ల ఘట్టం. 175 అసెంబ్లీ సీట్లకు 4210 మంది అభ్యర్థుల నామినేషన్ దాఖలు. ఉండిలో అట్టహాసంగా స్వతంత్ర అభ్యర్థి కలువపూడి శివ నామినేషన్. హారతులు పడుతూ ఆశీర్వదించిన మహిళలు. పెద్దాపురంలో నిమ్మకాయల చినరాజప్ప ఎన్నికల ప్రచారం. కూటమి అధికారంలోకి వస్తేనే సంక్షేమ పాలన సాధ్యమంటూ హామీ. పాలకొల్లు పట్టణంలో పేపర్ వేస్తూ ఎమ్మెల్యే నిమ్మల వినూత్న నిరసన. ఇట్కో ఇళ్లను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపణ. ఏపీలో సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఎన్నికల తొలి పర్వం ప్రశాంతంగా పూర్తయింది. ఏపీలో సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఈ రోజుతో పూర్తయింది. 25 లోక్సభ స్థానాలకు 731 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా 175 అసెంబ్లీ సీట్లకు 4210 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. శుక్రవారం నామినేషన్ల పరిశీలన జరగనుంది. నామినేషన్ల పత్రాలలో ఏవైనా లోపాలు ఉంటే వాటిని రిజెక్ట్ చేస్తారు. ఇదిలా ఉంటే నామినేషన్ ఉపసంహరణకు ఈ నెల 29 వరకు గడువు ఉంది. ఈ రోజు ముఖ్యంగా పులివెందులలో సీఎం జగన్, పల్నాడు సత్తెనపల్లి నియోజకవర్గానికి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం ఆర్వో కార్యాలయంలో వల్లభనేని వంశీ తదితరులు నామినేషన్లు దాఖలు చేశారు. రాష్ట్ర అభివృద్ధి కూటమితోనే సాధ్యం. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప విశ్లేషించారు. కూటమి అధికారంలోకి వస్తే కళలకు రెక్కలు కార్యక్రమాన్ని ఖచ్చితంగా అమలు చేస్తామని పెద్దాపురం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణంలోని 28, 29 వార్డుల్లో ఇంటింటికి వెళ్లి సూపర్ 6 కళలకు రెక్కలు పథకాలను వివరించారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ అమలు చేయనున్న సూపర్ 6 పథకాల ద్వారా రాష్ట్రంలో పేదలకు మేలు చేకూరుతుందన్నారు. రాష్ట్రంలోని దుష్టపాలన అంతమొందించి ప్రజలకు మంచి చేయడమే కూటమి ముఖ్య ఉద్దేశమన్నారు. టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబుతోనే సంక్షేమం, అభివృద్ధి, పాలన సాధ్యపడుతుందని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కూటమిని గెలిపించాలని చినరాజప్ప కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు, పెద్దాపురం నియోజకవర్గ బీజేపీ నాయకులు విత్తనాల వెంకటరమణ, యువ నాయకులు నిమ్మకాయల రంగనాథ్, పార్టీ మండల అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. నాయకులు మాట్లాడిన తర్వాత మీరు కూడా ఏమైనా ఇది కాదు ఇది అని చెప్తే మేము వింటాం. మీరు అలా చేయమంటే అలా చేయడానికి సిద్ధంగా అనేది అందరూ కూడా ఫీల్డ్లో ఉండాలి, ఫీల్డ్లో పని చేయాలని చెప్పి మళ్ళీ బాధ్యత చెప్తాం మీకు. ఆ బాధ్యత కూడా మీరు చెయ్యాలి. ఆ 4 రోజులు 3 రోజుల ముందే మీరు డోర్ టు డోర్ అయిపోవాలి, క్యాన్వాసింగ్ అయిపోవాలి, ఇవన్నీ కూడా అవ్వాలి. అంచేత ఇవన్నీ కూడా అవ్వడానికి 27 తారీఖు పవన్ కళ్యాణ్ మీటింగ్ అయిన తర్వాత 28 నుంచి మీరు ఫీల్డ్లోకి వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ గురించి రేపు వెళ్తున్నారు మీరంతా. రేపు ఎల్లుండా పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ సక్సెస్ చేయడానికి ఫీల్డ్ లో ఉన్నాం. 28 నుంచి క్యాండిడేట్లు లెక్కించడానికి మీరు ఫీల్డ్ లో ఉన్నారు. మనం మెజార్టీ ఎంత వస్తే అంత ప్లస్ అవుతుంది. అంచేత పవన్ కళ్యాణ్ గారిని అందరినీ కూడా మనం మొబైల్ చేసే బాధ్యత మనం తీసుకోవాలి. కనుక ఆ కార్యక్రమం కూడా ఇక్కడ బాధ్యులు ఎవరైతే బాధ్యులు ఉన్నారో బాధ్యులు తీసుకుంటారని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. బాబు గారు కూడా ఆయన కూడా కోఆర్డినేట్ చేస్తాడు. బాబు గారు నేను కోఆర్డినేట్ చేస్తాం. పైనుండి బీజేపీ వాళ్ళు కూడా వాళ్ళకి వాళ్ళ నాయకులు చేస్తారు. జనసేన కూడా శత్రువులతో, జనసేన బీజేపీ శత్రువులతో పనిచేయడం కానీ, మన కార్యకర్తలందరూ కూడా శత్రువులతో పనిచేయడం కానీ అన్ని చాలా పెర్ఫెక్ట్గా ఒక మంచి వాతావరణం కనపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అదే వాతావరణం వేళ జరుగుతుంది. పవన్ కళ్యాణ్ తర్వాత మంద జరిగింది, జిల్లాలో స్టేట్లో చెప్పి బాగా జరిగింది. దానికి కమిట్మెంట్గా మీరు అందరూ కూడా పనిచేసారు కనుక వచ్చారు కనుక బాగా జరిగింది. మనం ఇంకా కొంచెం గట్టిగా చేస్తే ఇంకా గట్టిగా వద్దు. కానీ మనం కూడా వస్తారులే అని చెప్పి మనం కూడా నాయకులందరూ కూడా జనం వచ్చేస్తారులే అని చెప్పి కొంచెం ఆశ్చర్యం చేసాం. మనకి 20,000 మంది రావాలి ఆర్గనైజ్ చేస్తే. ఆర్గనైజ్ చేయడానికి 12,000 మంది దాకా వచ్చేది, లేదా 15,000 మంది దాకా వచ్చేది. 5,000 మనం ఇంకా వర్క్ చేస్తే 5,000 వచ్చింది. ఇప్పుడు ఈ పార్టీకి ఇప్పుడు నామినేషన్ చూసాం మనం ఎలా జరుగుతుందో ఎన్ని కూడా మనకు. ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా వేటుకూరి వెంకట శివరామరాజు నామినేషన్ దాఖలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా వేటుకూరి వెంకట శివరామరాజు గురువారం తన నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తన స్వగ్రామమైన కలవపూడి నుంచి భారీ ర్యాలీతో జువ్వలపాలెం, భీమవరం, ఆకివీడు మీదుగా ఉండి చేరుకున్నారు. ఈ ర్యాలీలో ఆద్యంతం శివరామరాజుకు ఘనస్వాగతం లభించింది. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని శివకు హారతి పట్టి ఆశీర్వచనాలు అందజేశారు. ఉండి రిటర్నింగ్ అధికారి సివి ప్రవీణ్ ఆదిత్యకు శివ నామినేషన్ అందజేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవంతో ఉండి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న తనను ఉండి ఓటర్లు ఆశీర్వదించాలని కోరారు. ఈ ర్యాలీలో వేలాది మంది అభిమానులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
పూడి శివన్న జనమే తన కుటుంబమని కదిలినాడనా స్వతంత్ర అభ్యర్థి కలువపూడి శివన్న. ఓహో జనమే తన కుటుంబమని కదిలినాడనో స్వతంత్ర అభ్యర్థి కలువపూడి శివన్న. జనమే తన కుటుంబమని కదిలినాడనా స్వతంత్ర అభ్యర్థి కలువపూడి శివన్న. వేటకూరి వెంకట శివరామరాజు మన ప్రజల మధ్యనే ఉంటాడు ప్రతిరోజు. ఏ బదలే తన ప్రాణమని చాటినాడనో ఉండి ప్రజా సేవ ధ్యేయంగా సాగినాడనా. ఓ జనమే అరరా జనమే ఓ జనమే ఇక తానంటూ కదిలినాడనో జనంలోనే ఉంటూ కలువపూడి శివన్న. తానంటే జనమంటూ చాటినాడనా ప్రతి క్షణం జనం కొరకు బతికినాడనా. వెంకట సుబ్బారాజు గారి వారసుడు అనునిత్యం ప్రజలకందు బాటులుంటాడు. పదవులున్న లేకున్నా ప్రజల బాగు కోరినాడు. నరనరాల పోరాటం నింపుకున్న వీరుడు శివన్న మన అన్న. దోచుకునే ఆశ లేదు దాచుకునే మనిషి కాదు మంచితనం తత్వం శివన్న నాయకత్వం. మంచితనం తత్వం శివన్న నాయకత్వం. మాట ఇస్తే తప్పనోడు అడుగు వెనుకకేయనోడు కలువపూడి శివన్నంటే నిజాయితీకి రూపం. కలువపూడి శివన్నంటే నిజాయితీకి రూపం. రైతులకు అండగా మహిళలకు అన్నగా మన అందరి వాడిగా జనమే తన కుటుంబమని కదిలినోడలో స్వతంత్ర అభ్యర్థి కలువపూడి శివన్న. ఉండి ప్రజా సేవ ధ్యేయంగా సాగినాడనా. ఓ జనమే అరరా జనమే ఓ జనమే ఇక తానంటూ కదిలినాడనో జనంలోనే ఉంటూ కలువపూడి శివన్న. తానంటే జనమంటూ చాటినాడనా ప్రతి క్షణం జనం కొరకు బతికినాడనా. Yay! Ball! మన ఊర్లు మన ఏర్లు మన కాల్వలు తెలిసినోడు 2 సార్లు ఎమ్మెల్యేగా పనులు చేసే నిత్యము. ఓహో ఎర్రని ఎండల్ల కూడా ధర్నాలు చేసినోడు మురికి గుంటలల్ల కూడా నిలిచే మన కోసం. మట్టి వాకిళ్లను బురద కాల్వ గట్లను సిమెంటు రోడ్లుగా మార్చే జనమే తన కుటుంబమని కదిలినోడలో స్వతంత్ర అభ్యర్థి కలువపూడి శివన్న. ఉండి ప్రజా సేవ ధ్యేయంగా సాగినాడనా. ఓ జనమే అరరా జనమే ఓ జనమే ఇక తానంటూ కదిలినాడనో జనంలోనే ఉంటూ కలువపూడి శివన్న. తానంటే జనమంటూ చాటినాడనా ప్రతి క్షణం జనం కొరకు బతికినాడనా. వెంకట సుబ్బారాజు గారి వారసుడు అనునిత్యం ప్రజలకందు బాటులుంటాడు. పదవులున్న లేకున్నా ప్రజల బాగు కోరినాడు. నరనరాల పోరాటం నింపుకున్న వీరుడు శివన్న మన అన్న. అరే కలువపూడి శివన్నుంటే ఏ కష్టం రాదంట. కంచలాగా కాపుగాసే అతడే మన ధైర్యం. కంచెలాగా కాపుగాసే అతడే మన ధైర్యం. సాగునీరు తాగునీరు వ్యవసాయం సంక్షేమం శివరామరాజు గెలుపు తోటే అవిసాధ్యం. శివరామరాజు గెలుపుతోటే అభిసాధ్యం. మన రేపటి భవితకై మన బతుకుల వెలుగుకై శివన్ననే గెలిపిద్దాం మనమే. అరరా జనమే ఓ జనమే ఇక తానంటూ కదిలినాడనో జనంలోనే ఉంటూ కలువపూడి శివన్న. తానంటే జనమంటూ చాటినాడనా ప్రతి క్షణం జనం కొరకు బతికినాడనా.
మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్కి శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో ఉండి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ పత్రాలు దాఖలు చేయడం జరిగింది. మన కలవపూడి గ్రామంలో మా స్వగ్రామం ఇంటి దగ్గర నుంచి బయలుదేరడం జరిగింది. ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమానికి మన ఉండి నియోజకవర్గంలో 4 మండలాలు 70 గ్రామాలు, అదేవిధంగా ఆకివీడు నగర పంచాయతీ నుంచి అన్ని చోట్ల నుంచి కూడా అభిమానులు, శ్రేయోభిలాషులు, మిత్రులు అందరూ కూడా హాజరయ్యారు. అట్లాగే ప్రజానీకం నుంచి కూడా మంచి మద్దతు, ఆదరణ లభించింది. నిన్న ఒక మెసేజ్ పంపాం, ఈరోజు నామినేషన్ వేస్తున్నామని. ఆ మెసేజ్కి స్పందించి స్వచ్ఛందంగా అందరూ వచ్చి ఈ నామినేషన్లో అందరూ కూడా పాల్గొని నాకు ఆశీస్సులు ఇవ్వటం జరిగింది. నేను గత 27 రోజులుగా ఉండి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా ప్రతి ఇంటిని కూడా కలిసి నేను ఉండి నియోజకవర్గంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాననే విషయాన్ని అందరికీ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది. ప్రతి ఇంటిని కూడా కలిసినప్పుడు ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటా కూడా ఒక మంచి ఆహ్వానాన్ని పలికారు. ప్రధానంగా రైతాంగం మంచి అండని ఇచ్చారు. ఎందుకంటే రైతాంగ సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా, వ్యవసాయ రంగాన్ని అదేవిధంగా ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తిగా రైతులందరూ కూడా నన్ను ప్రతి గ్రామంలో కూడా ఆదరించారు. అదేవిధంగా పేద వర్గాలందరూ కూడా నన్ను ఆప్తుడిగా అందరూ కూడా పిలిస్తే పలికే వ్యక్తిగా ఉంటాను కాబట్టి అందరూ శివ మనవాడు అందరివాడు అన్నట్టు అందరూ కూడా నన్ను ఆదరించి, అభిమానించి, గౌరవించి ప్రతి గ్రామంలోని కూడా ఆహ్వానం పలికి ఆశీస్సులు ఇచ్చారు. అదేవిధంగా సోదరిమణులు అయితే నాకు ప్రతి ఒక్క బిడ్డగా, ఒక అన్నగా, తమ్ముడిగా ప్రతి చోట కూడా ఆదరించారు. మహిళలందరూ కూడా నేను ఒక ఆప్తుడిగా, అన్నగా ఉన్నాను కాబట్టి ప్రజలందరూ కూడా మహిళా మనులు మంచి దీవెనలు ఇచ్చారు. గ్రామాల్లో ప్రధానంగా యువత నన్ను భుజం తట్టి నా వెన్నంటి నడిచారు. ఎందుకంటే గ్రామాల్లో మనం ఆదర్శంగా పనిచేసాం. సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాం. తాగునీటి సమస్యలు పరిష్కారం చేయడానికి కృషి చేశాం. వ్యవసాయ అభివృద్ధి కృషి చేశాం. ప్రధానంగా ఈ ప్రాంతంలో యువతకి ఉపాధి కలిగే రంగం ఆక్వా రంగం. ఆక్వా రంగాన్ని అభివృద్ధి పరిచి ఎంతో మందికి సంపద సృష్టించే విధంగా ఉండి నియోజకవర్గం సంపన్న నియోజకవర్గంగా తీర్చిదిద్దాం కాబట్టి యువత అంతా కూడా నన్ను ఒక నిజాయితీగా, నిబద్ధతతో పనిచేశామనే అభిమానంతో యువత అంతా కూడా నా వెన్నంటి నడిచారు. 13న జరిగే ఎన్నికల్లో అందరూ కూడా నాకు అఖండ విజయాన్ని చేకూరుస్తారనే ఆశాభావంతో ఉన్నాను. అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. వైసీపీ హయాంలో అభివృద్ధి ప్రచారానికి మాత్రమే పరిమితమైందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ టిడ్కో ఇళ్లు 90% పూర్తి చేస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మిగిలిన 10% పూర్తి చేయలేకపోయారని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పట్టణంలో ఇంటింటికి న్యూస్ పేపర్ వేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ సీఎం జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసగించారని అన్నారు. టిడ్కో ఇళ్లను పేదలకు అందించకుండా నిరుపయోగంగా ఉంచారని అన్నారు. దీంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇచ్చిన మాట తప్పి పేదలకు ఇళ్లు అందించకుండా వారిని అప్పుల ఊబిలోకి నెట్టేశారని అన్నారు. ఆ రోజు 7,159 ఇళ్ళు 90% 2019కి పూర్తి చేస్తే ఈ 5 సంవత్సరాల్లో ఒక అర్బస్తా సిమెంట్ వేయకుండా, ఒక్క రూపాయి కూడా దాని మీద పెట్టకుండా, వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా, అందులోనూ ప్రత్యేకించి ఆ రోజు 20 సంవత్సరాల పాటు కట్టుకుంటూ పోవాలని ఆ రోజు గాంధీ బొమ్మల సెంటర్లో చెప్పి, ఈరోజు మాట తప్పి మడమ తిప్పి వాళ్ళందరినీ కూడా బ్యాంకులకి పంపించి మరి వాళ్ళ నెత్తి మీద 10 లక్షల రూపాయలు అప్పు ఏదైతే పెట్టాడో వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు. కానీ బ్యాంకుల నుంచి మాత్రం నోటీసులు వస్తూ ఉన్నాయి. లేకపోతే మీ ఇల్లును మరి ఏదైతే వేలం పాట పెడతామని చెప్పి బ్యాంకు వాళ్ళు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి అంటే ఎంత దారుణంగా, ఎంత అన్యాయంగా ఈ ప్రభుత్వం ఉంది. అందుకే తాడేపల్లిలో ముద్దు నిద్రపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని నిద్ర లేపడం కోసం మరి ఏదైతే ఉదయాన్నే 5 గంటలకి లేచి ఇంటింటికి కూడా సైకిల్ మీద తిరుగుతూ పేపర్ వేస్తూ ఈ ప్రభుత్వానికి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. 5 సంవత్సరాలు ఈ రకంగా ఎంత పోరాడినా, ఉద్యమించినా ఏదో కొంతమందికి చేతిలో పెట్టారు తప్ప ఇంకా 80-90% మందికి న్యాయం చేయలేనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో
దాన్నే మొన్న చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. రేపు ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో అందరికీ ఇంటి తాళాలు ఇచ్చేటువంటి బాధ్యత తెలుగుదేశం, జనసేన, బీజేపీ తీసుకుంటుందని చెప్పి మొన్న పబ్లిక్ గాంధీ బొమ్మల సెంటర్లోనే చెప్పడం జరిగింది. అదేవిధంగా అన్న మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి మాట తప్పినా మేము మాట తప్పకుండా ఉచితంగానే ఇళ్ళని ఇస్తామని చెప్పి కూడా సాక్షాత్తు రేపు కాబోయేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో చెప్పడం జరిగింది. అందుచేత ఈవేళ ఎవరైతే ఇళ్ళ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఒక భరోసాతో ఉండాలి. ఇంకొక 30 రోజుల్లో మళ్ళీ మీ అందరికి కూడా మంచి రోజులు వస్తాయని చెప్పి మీ ద్వారా అందరికి కూడా తెలియజేస్తాను. పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దౌలూరి దొరబాబు నామినేషన్ సమర్పించారు. కాకినాడ జిల్లా పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దౌలూరి దొరబాబు గురువారం నామినేషన్ దాఖలు చేశారు. సామర్లకోటలోని తమ స్వగృహం నుంచి భారీ ర్యాలీగా నామినేషన్ వేసేందుకు పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయానికి తరలి వెళ్లారు. బంతులమేడ, సామర్లకోట పాత ఎంఆర్ఓ ఆఫీస్, స్టేషన్ సెంటర్ మీదుగా పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని నామినేషన్ పత్రాలను ఆర్డీఓ జె సీతారామరావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఊబా జాన్ మోజెస్, నెక్కంటి సాయిప్రసాద్, దౌలూరి చంద్రకళ, దౌలూరి శ్రీవిద్య, అధిక సంఖ్యలో నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మా ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, ఆ దేవుని ఆశీస్సులతో, ప్రజల ఆదరాభిమానాలతో పెద్దాపురం నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ పార్టీ శాసనసభ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. నిజంగా నా 20 సంవత్సరాల కళ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందుగా ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీరు నా మీద ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీ అడుగుజాడల్లో నడిచి అవినీతి లేకుండా ఈ పెద్దాపురం నియోజకవర్గాన్ని రేపు శాసనసభ్యుడిగా నెగ్గిన తర్వాత తప్పకుండా మీ అడుగుజాడల్లో నడిచి ఈ పెద్దాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పరుస్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ, నిజంగా మాట్లాడంటే మాటలు రావట్లేదు. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తుంది ఈరోజు. థ్యాంక్ యూ జగన్, థ్యాంక్ యూ. నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలి వచ్చారు అంటే దాని అర్థం వచ్చే ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తున్నారు అన్నదానికి అది నిదర్శనం. ఎందుకంటే ఇది మా గొప్పతనం కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం, పరిపాలన, వివక్ష లేకుండా ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల వలన ఈరోజు నాయకులు, కార్యకర్తలే కాదు సామాన్య ప్రజానికం కూడా మేము మీతో పాటు నడుస్తామని ఈరోజు చాలామంది రావడం జరిగింది. నిజంగా వాళ్ళందరికీ కూడా పేరు పేరున మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, తప్పకుండా ఈరోజు నిజంగా 40 సంవత్సరాల తర్వాత ఒక స్థానికుడికి ఈరోజు అవకాశం వచ్చిందని చాలా మంది పార్టీలకు అతీతంగా ఈరోజు చాలా మంది కూడా మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా 15 రోజులు 16 రోజులు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా ఇక్కడ పెద్దాపురం నియోజకవర్గంలో ఒక స్థానిక జెండా ఎగరేసి, వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేసి కొంతమందిని వాళ్ళ సొంత జిల్లాలకి, సొంత నియోజకవర్గాలకి పంపే రోజులు తొందరలో ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై జగన్, జై జగన్, జై దౌలూరి. గూడూరులోని కోనేటిమెట్టలో కొలువైన శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు సంప్రదాయ పద్ధతిలో నిర్వహిస్తున్నారు. తిరుపతి జిల్లా గూడూరులోని కోనేటిమెట్టలో కొలువైన శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం స్వామివారి రథోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీరాముడు, సీతాదేవి విశేష అలంకరణలో రథంపై ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారి రథాన్ని లాగేందుకు పోటీ పడ్డారు. ఈ నేపథ్యంలో శ్రీరామనామ స్మరణతో భక్తులు రథోత్సవంలో పాల్గొని స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
విరువూరు గ్రామంలో నిల్వ ఉంచిన భారీ మద్యం డంప్ గుర్తించి సీజ్ చేశారు. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం విరువూరు గ్రామంలో నిల్వ ఉంచిన భారీ మద్యం డంప్ బయటపడింది. విరువూరు రైస్ మిల్లో నిల్వ ఉంచిన మద్యం కేసులను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మద్యం నిల్వ ఉంచారన్న సమాచారం మేరకు దాడులు చేశామని సబ్ అధికారులు తెలిపారు. పోలీసులు తనిఖీలకు వస్తున్నారన్న సమాచారం తెలియడంతో రైస్ మిల్ ఓనర్లు పరారయ్యారు. ఈ దాడుల్లో 2,000కు పైగా మద్యం బాటిళ్లను సీజ్ చేశారు. ఉన్నదని సమాచారం మా ఫ్లయింగ్ స్క్వాడ్ టీంతో వచ్చి సదరు రైస్ను తనిఖీ చేయగా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాము. లోపల మొత్తము తనిఖీ చేయగా 2,249 బాటిల్స్ చిక్కినాయి. వాటి మీద సుమారు 4 లక్షల ఉంది. ఈ లోపల శబ్దాలు వాళ్ళు లోకల్ పోలీస్ వచ్చి కూడా తనిఖీ చేసి సదరు మద్యం చేసాము. సభ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఏపీలో ముగిసిన నామినేషన్ల ఘట్టం. 175 అసెంబ్లీ సీట్లకు 4,210 మంది అభ్యర్థుల నామినేషన్ దాఖలు. ఉండిలో అట్టహాసంగా స్వతంత్ర అభ్యర్థి కాలువపూడి శివ నామినేషన్. హారతులు పడుతూ ఆశీర్వదించిన మహిళలు. పెద్దాపురంలో నిమ్మకాయల చినరాజప్ప ఎన్నికల ప్రచారం. కూటమి అధికారంలోకి వస్తేనే సంక్షేమ పాలన సాధ్యమంటూ హామీ. పాలకొల్లు పట్టణంలో పేపర్ వేస్తూ ఎమ్మెల్యే నిమ్మల వినూత్న నిరసన. ఇట్కో ఇళ్లను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని ఆరోపణ. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.